ఫస్ట్ టీచర్స్. పిల్లలకి మనము వర్డ్ నేర్పేది తల్లి ఫస్ట్. అమ్మ అనే మాట నేర్పేది కూడా తల్లి చెప్తేనే తెలుస్తుంది. జీవితం అనేది మన చేతుల్లో ఉంటుంది. సక్రమమైన మార్గంలో మనం నడవాలి. మనం చెడు మార్గంలో నడిచిన జీవితం గడిచిపోతుంది. చెడు మార్గంలో నడిచిన ఐస్ క్రీమ్ తినకపోయినా కరిగిపోతుంది. మనం మంచి మార్గంలో నడిచిన జీవితం గడిచిద్ది, చెడు మార్గంలో నడిచిన జీవితం గడిచిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి పిల్లల్ని మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి మీరు కేవలం మీరు సహకరిస్తేనే. వాళ్ళ హస్బెండ్ బయట నుంచి వస్తాడు, ఆవిడ పాపం ఆ దాంట్లో ఒక పట్ట తీసి పిండుతుందని చెప్తూ అది అవ్వదు. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి రెండో చేపట్టుకుంది, ఇద్దరు కలిస్తే అది పిండేస్తాడు. అవునా అండి? భార్య భర్త ఇద్దరు కలిస్తే అతడు చెట్టు ఇంకొక చెట్టు పెడితే ఇద్దరు పిండితే పిండింది. ఈ ఒక్కటో పిండాలంటే జరుగుతుందండి? జరగదు. అందుకని ఇక్కడ మీరు మేము ఇద్దరు కలిస్తేనే మీ ఆశతో మా దగ్గరికి పంపించారు, అది నెరవేరుతుంది. అదుగుతుంది. ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతారు. అదే టయాన్ని సబ్జెక్ట్ దగ్గర వదిలిపెట్టారనుకోండి, సబ్జెక్ట్ రాస్తా ఉంటే ఓకే ఇది నేను నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను చేయాల్సి వచ్చింది, రేపు ఎగ్జామ్ లో వచ్చింది అన్న ఆలోచన వాళ్ళందరూ వాళ్ళకే వాళ్ళ బ్రెయిన్ లో పడుతూ ఉంటాయి. ఆ విధంగా నేను వాళ్ళ పిల్లల్ని మోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు 10th దాటిన తర్వాత కాలేజీ వాళ్ళు అడ్మిషన్ కోసం మీ గడపలోకి వస్తారు. వాళ్ళు ఫోర్స్ చేసి కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తారు. అది ఎంపీసీ కానీ బైపీసీ కానీ రెండిట్లోనూ ఫిజికల్ సైన్స్ ఉంటుంది. లేనప్పుడు 100 ఇచ్చేదాన్ని, అంటే పిల్లలు తెచ్చిచ్చేవారు, చిల్లర లేవని ఇచ్చేదాన్ని. అది కూడా మేడం గారు గుర్తించారు. అంటే ఇంత బాగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అవునండి, అంత బాగా శ్రద్ధ తీసుకుంటేనే మరి 33 ఇయర్స్ నుంచి స్కూల్ నడవదు. వాళ్ళ పిల్లలు ఇంట్లో కన్నా కూడా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నర్సరీలో జాయిన్ అయిన స్టూడెంట్ నుంచి 10th టీచర్ కనుక చూస్తారు, గమనిస్తా ఉంటారు. అవునండి, థ్యాంక్ యూ మేడం, అంతా చెప్తున్నాను. సార్ లాస్ట్ ఇయర్ అది చేంజ్ చేసింది మ్యామ్. క్లాత్ సార్, క్లాత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, క్లాత్ కూడా ఉంది. యాక్చువల్గా మేము శాంపుల్ తీసుకొచ్చినప్పుడు వచ్చిన క్వాలిటీ వేరు, బట్ వాళ్ళు మనకి పంపించినటువంటి క్వాలిటీలో ఏదో ప్రాబ్లం జరిగింది. మేము వాళ్ళకి బర్ధన అవ్వకుండా చూసుకోండి. చాలా ఏ విషయంలో, చదువు విషయంలో కానీ పక్కన స్టూడెంట్స్ విషయంలో కానీ ఏ విషయంలో మీరు కరెక్ట్గా ఉంటున్నారు, నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. కాకపోతే కొంచెం ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేలా కాకుండా కొంచెం బర్ధన అవ్వకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే స్ట్రెస్ ఉంటుంది. కానీ అది ఏ విధంగా మనం ముందుకు వెళ్తే ఆ స్ట్రెస్ అనేది రిడ్యూస్ చేయగలరో వేస్ అనేది మా టీచర్స్ చెప్తూ ఉంటారు స్టూడెంట్స్. అస్సలు రాదు. నేను ప్రాథమిక మధ్యమిగా కూడా రెండు చదివిన ఎగ్జామ్స్ రాసింది. రాజ్యం మేడం వచ్చినాక ఇంకా బాగా హిందీ వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది 10వ తరగతి అనగానే అదేదో పెద్ద గొప్పదని బాగా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అదేం కాదండి. 9వ తరగతి కూడా కట్టిదేను కాబట్టి 9వ తరగతి అయిపోకముందే 10వ తరగతి కట్టడం నాకు కొంచెం నచ్చలేదండి వాస్తవానికి. అది ఎందుకంటే నేను ఇంటి దగ్గర అడుగుతుంటాను, 9వ తరగతి అయితే నేను సిలబస్ పూర్తిగా అవ్వలేదు అని నేను విన్నానండి. దానికి మా శర్మ మాస్టర్ కూడా చెప్పారు, 9 సిలబస్ మనం కంప్లీట్ చేయించిన తర్వాతే. కొంచెం చదువులో కొంచెం తక్కువ, మెయింటెనెన్స్ లో కొంచెం తక్కువగా ఉండేది. అయితే షణ్ముఖప్రియ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మా పాపని చదువులో కానీ ఏదైనా కేరింగ్ విషయంలో కానీ ఉషా మేడం చాలా కేర్ తీసుకుంటున్నారంట. నేను తీసుకొచ్చాను, బట్ నేను యాజ్ ఏ టీచర్ గా ఉన్నానని మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి చదివించడం మాత్రం కాదు. ఇప్పటికీ నేను ఉన్నా లేకపోయినా కానీ ఈ స్కూల్ అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలి, ఈ పేరెంట్ కేరింగ్ కానీ ప్రొటెక్షన్ కానీ మాకేం ప్రాబ్లం లేదండి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి. సార్స్ కూడా చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి. స్టడీ కాదండి, ఫస్ట్ ఈస్ ద డిసిప్లిన్. సార్ ఎప్పుడు మాకు చెప్తారు, ప్రిన్సిపల్ సార్. మేము అలాగే కంటిన్యూ అవుతున్నాం. దిస్ ఈస్ ద శ్రీ చైతన్య విద్యావిహార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. కొంచెం భయం అండి మా అమ్మాయికి, రెస్పాండ్ అవుదండి. కానీ మేడం ఒకటి, మీ పాప మొన్న 3rd యూనిట్ టెస్ట్ రాశారండి, అసలు ఎంత బాగా రాసిందని అన్ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను అదే అనుకున్నాను, చాలా బాగా రాసింది పేపర్. అదే పేరెంట్స్
చాలా కష్టపడతారు మన కోసం. మనం ఇక్కడ ఉన్నామంటే అదంతా వాళ్ళ వల్లే. బట్ అందరికి ఆ రియలైజేషన్ రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైమ్ జోన్స్ లో అవుతుంది. అలా రియలైజ్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాల్యూ తెలిసిన తర్వాత చాలా బాధపడిపోతారు. మా స్కూల్లో చాలా మంది టీచర్స్ చెప్తారు ఫస్ట్ మన పేరెంట్స్ ని గౌరవించాలి అని. మాతృదేవో భవ పితృదేవో భవ అని స్కూల్లో డైలీ ప్రేయర్ చేస్తాం. ఎందుకంటే కనిపించకుండా ఉన్న దేవుళ్ళ కన్నా మన కళ్ళ ముందు కనిపించే తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. లాస్ట్ సాటర్డే మమ్మల్ని మెడికల్ ఎక్స్పోకి తీసుకెళ్లారు. అక్కడ నేను ఒకటి బాగా గమనించాను. మనిషి శరీరం నుంచి చర్మం యాక్సిడెంటల్గా చర్మం కాలినప్పుడు దానిని ఎలా స్టిచెస్ వేస్తారని అడిగితే వాళ్ళు చెప్పారు చనిపోయిన డెడ్ బాడీస్ చర్మాన్ని కట్ చేసి దాన్ని కెమికల్స్ లో కలిపి స్టోర్ చేస్తారని చెప్పారు. స్టోర్ చేసిన చర్మాన్ని కాలిన చోట స్టిచెస్ వేస్తారని చెప్పారు. ఇలా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడు నా తల్లి గురించి చెప్తున్నాను. చాలా కష్టపడుతుంది. మా నాన్న రాత్రిపూట్లు వెళ్ళి చాలా కష్టపడుతూ ఉంటాడు. నా కోసం ఎన్ని కావాలంటే తెచ్చి పెడతాడు. మా స్కూల్లో మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా టీచర్స్ కూడా మాకు ఎంతో బాగా పాఠాలు చెప్తారు. అలాగే మమ్మల్ని ప్రతి యాక్టివిటీస్ లో ప్రోత్సహిస్తారు. Throughout exhibition, the doctors and guides explained many medical topics in a simple and educational way. నేను లాస్ట్ 3-4 years బ్యాక్ ఒక 2-3 స్కూల్స్ ని చూసాను. వివేక, సాయివాసిని. నాకు వాటన్నిటిలో కూడా నాకు ఈ శ్రీశైలం స్కూల్ అనేది చాలా బెస్ట్ అనిపించింది. నాతో పాటు మా విలేజ్లో చదువుకున్న మిగతా స్టూడెంట్స్ కూడా స్కూల్లో చేంజ్ అయ్యారు. కానీ నాకు ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఈ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ని అపాయింట్ చేశారు. ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. గుంటూరు మెడికల్ కాలేజ్కి తీసుకెళ్లారు. అక్కడ మేము చాలా నేర్చుకున్నాం. ఆ ట్రిప్ మాకు బాగా నచ్చింది. ముఖ్యంగా 10th క్లాస్కి రాబోతున్న మా అందరికీ ఇది చాలా అవసరం. అంటే చదువులో మాకు ఏదైనా అర్థం కాకపోతే మా టీచర్స్ మాకు అర్థమయ్యేలా చెప్తారు. మేము ఏదైనా తప్పు చేస్తే మందలిస్తారు. మాకు అర్థం కానివన్నీ ఇంకోసారి చెప్పమన్నా కానీ చెప్తారు. మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువు. వాళ్ళు చేసే త్యాగం చాలా గొప్పది. తల్లిదండ్రులు అనే పదంలో తల్లి అంటే తన బిడ్డపై బయటకు కనబడేలా ప్రేమ చూపించేదే తల్లి. ఆమె మన కోసం చాలా కష్టపడుతుంది. అంటే